రాష్ట్రాల్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. మైనింగ్ అక్రమ తవ్వకాల కేసులో వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. అంటే తుది నిర్ణయం వచ్చే వరకు ఆయనకు ఇక బెయిల్ రద్దయినట్టే. సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం హైకోర్టు ఏకపక్షంగా వంశీకి ఇచ్చిన బెయిల్ను తప్పుపట్టింది. ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. గోదావరి జిల్లా నుంచి విజయవాడ వరకున్న గనుల ప్రాంతాల్లో వంశీ ఆయన అనుచరులు ప్రభుత్వానికి 195 కోట్లకు పైగా నష్టం కలిగించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులో తేలినట్టు అధికారులు తెలిపారు. ఎఫ్ఏసీ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించి సహజ వనరులను దోచుకున్నట్టు ఆధారాలు ఉన్నాయని అధికారులు కోర్టులో వాదనలు వినిపించారు. వంశీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. అప్పట్లో పీటీ వారెంట్ అమలు చేయమని ఆదేశించలేమని ఏజీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కారణంగా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయం మేరకు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఇక తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ కేసును మరింత లోతుగా పరిశీలించనున్నారు. కేసు మెరిట్స్ లోకి వెళ్లకుండానే బెయిల్ ఇచ్చిన హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఇరువైపులా వాదనలు విని పూర్తి ఆధారాలతో 4 వారాల్లోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇక విలువైన గనులు కొల్లగొట్టి ప్రభుత్వానికి నష్టం కలిగించారని, ఫోర్జరీ పత్రాలతో సహజ వనరులను దోచుకున్నారని వంశీపై వచ్చిన ఈ ఆరోపణలు ఇప్పటికే రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. వరుస కేసులు, విచారణలు, కోర్టు తీర్పులతో వల్లభనేని వంశీ పూర్తిగా ఉక్కిరిబిక్కిరవుతున్నారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ప్రస్తుతం వంశీ కస్టడీపై ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఆయనపై మరో కేసు కూడా నమోదవ్వటం, సిట్ ఇప్పటికే విచారణను వేగవంతం చేయటం, ఇవన్నీ కలిపి వైసీపీకి ఆందోళన కలిగిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. తుది తీర్పు ఏదైనా మైనింగ్ స్కామ్ కేసు వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయనున్నది మాత్రం స్పష్టమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. మైనింగ్ అక్రమ తవ్వకాల కేసులో వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. అంటే తుది నిర్ణయం వచ్చే వరకు ఆయనకు ఇక బెయిల్ రద్దయినట్టే. సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం హైకోర్టు ఏకపక్షంగా వంశీకి ఇచ్చిన బెయిల్ను తప్పుపట్టింది. ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. గోదావరి జిల్లా నుంచి విజయవాడ వరకున్న గనుల ప్రాంతాల్లో వంశీ ఆయన అనుచరులు ప్రభుత్వానికి 195 కోట్లకు పైగా నష్టం కలిగించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులో తేలినట్టు అధికారులు తెలిపారు. ఎఫ్ఏసీ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించి సహజ వనరులను దోచుకున్నట్టు ఆధారాలు ఉన్నాయని అధికారులు కోర్టులో వాదనలు వినిపించారు. వంశీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. అప్పట్లో పీటీ వారెంట్ అమలు చేయమని ఆదేశించలేమని ఏజీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కారణంగా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయం మేరకు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఇక తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ కేసును మరింత లోతుగా పరిశీలించనున్నారు. కేసు మెరిట్స్ లోకి వెళ్లకుండానే బెయిల్ ఇచ్చిన హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఇరువైపులా వాదనలు విని పూర్తి ఆధారాలతో 4 వారాల్లోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇక విలువైన గనులు కొల్లగొట్టి ప్రభుత్వానికి నష్టం కలిగించారని, ఫోర్జరీ పత్రాలతో సహజ వనరులను దోచుకున్నారని వంశీపై వచ్చిన ఈ ఆరోపణలు ఇప్పటికే రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. వరుస కేసులు, విచారణలు, కోర్టు తీర్పులతో వల్లభనేని వంశీ పూర్తిగా ఉక్కిరిబిక్కిరవుతున్నారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ప్రస్తుతం వంశీ కస్టడీపై ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఆయనపై మరో కేసు కూడా నమోదవ్వటం, సిట్ ఇప్పటికే విచారణను వేగవంతం చేయటం, ఇవన్నీ కలిపి వైసీపీకి ఆందోళన కలిగిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. తుది తీర్పు ఏదైనా మైనింగ్ స్కామ్ కేసు వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయనున్నది మాత్రం స్పష్టమని విశ్లేషకులు
రాష్ట్రాల్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. మైనింగ్ అక్రమ తవ్వకాల కేసులో వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. అంటే తుది నిర్ణయం వచ్చే వరకు ఆయనకు ఇక బెయిల్ రద్దయినట్టే. సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం హైకోర్టు ఏకపక్షంగా వంశీకి ఇచ్చిన బెయిల్ను తప్పుపట్టింది. ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. గోదావరి జిల్లా నుంచి విజయవాడ వరకున్న గనుల ప్రాంతాల్లో వంశీ ఆయన అనుచరులు ప్రభుత్వానికి 195 కోట్లకు పైగా నష్టం కలిగించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులో తేలినట్టు అధికారులు తెలిపారు. ఎఫ్ఏసీ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించి సహజ వనరులను దోచుకున్నట్టు ఆధారాలు ఉన్నాయని అధికారులు కోర్టులో వాదనలు వినిపించారు. వంశీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. అప్పట్లో పీటీ వారెంట్ అమలు చేయమని ఆదేశించలేమని ఏజీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కారణంగా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయం మేరకు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఇక తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ కేసును మరింత లోతుగా పరిశీలించనున్నారు. కేసు మెరిట్స్లోకి వెళ్లకుండానే బెయిల్ ఇచ్చిన హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఇరువైపులా వాదనలు విని పూర్తి ఆధారాలతో 4 వారాల్లోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇక విలువైన గనులు కొల్లగొట్టి ప్రభుత్వానికి నష్టం కలిగించారని, ఫోర్జరీ పత్రాలతో సహజ వనరులను దోచుకున్నారని వంశీపై వచ్చిన ఈ ఆరోపణలు ఇప్పటికే రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. వరుస కేసులు, విచారణలు, కోర్టు తీర్పులతో వల్లభనేని వంశీ పూర్తిగా ఉక్కిరిబిక్కిరవుతున్నారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ప్రస్తుతం వంశీ కస్టడీపై ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఆయనపై మరో కేసు కూడా నమోదవ్వటం, సిట్ ఇప్పటికే విచారణను వేగవంతం చేయటం, ఇవన్నీ కలిపి వైసీపీకి ఆందోళన కలిగిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. తుది తీర్పు ఏదైనా మైనింగ్ స్కామ్ కేసు వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయనున్నది మాత్రం స్పష్టమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. మైనింగ్ అక్రమ తవ్వకాల కేసులో వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. అంటే తుది నిర్ణయం వచ్చే వరకు ఆయనకు ఇక బెయిల్ రద్దయినట్టే. సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం హైకోర్టు ఏకపక్షంగా వంశీకి ఇచ్చిన బెయిల్ను తప్పుపట్టింది. ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. గోదావరి జిల్లా నుంచి విజయవాడ వరకున్న గనుల ప్రాంతాల్లో వంశీ ఆయన అనుచరులు ప్రభుత్వానికి 195 కోట్లకు పైగా నష్టం కలిగించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులో తేలినట్టు అధికారులు తెలిపారు. ఎఫ్ఏసీ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించి సహజ వనరులను దోచుకున్నట్టు ఆధారాలు ఉన్నాయని అధికారులు కోర్టులో వాదనలు వినిపించారు. వంశీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. అప్పట్లో పీటీ వారెంట్ అమలు చేయమని ఆదేశించలేమని ఏజీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కారణంగా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయం మేరకు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఇక తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ కేసును మరింత లోతుగా పరిశీలించనున్నారు. కేసు మెరిట్స్లోకి వెళ్లకుండానే బెయిల్ ఇచ్చిన హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఇరువైపులా వాదనలు విని పూర్తి ఆధారాలతో 4 వారాల్లోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇక విలువైన గనులు కొల్లగొట్టి ప్రభుత్వానికి నష్టం కలిగించారని, ఫోర్జరీ పత్రాలతో సహజ వనరులను దోచుకున్నారని వంశీపై వచ్చిన ఈ ఆరోపణలు ఇప్పటికే రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. వరుస కేసులు, విచారణలు, కోర్టు తీర్పులతో వల్లభనేని వంశీ పూర్తిగా ఉక్కిరిబిక్కిరవుతున్నారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ప్రస్తుతం వంశీ కస్టడీపై ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఆయనపై మరో కేసు కూడా నమోదవ్వటం, సిట్ ఇప్పటికే విచారణను వేగవంతం చేయటం, ఇవన్నీ కలిపి వైసీపీకి ఆందోళన కలిగిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. తుది తీర్పు ఏదైనా మైనింగ్ స్కామ్ కేసు వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయనున్నది మాత్రం స్పష్టమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.